హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హక్కల్స్ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హక్కల్స్ రూల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో దీనికి ఏ కాంపౌండ్ ఆరోమాటిక్, ఏ కాంపౌండ్ యాంటీ ఆరోమాటిక్ అని చెప్పడానికి మనం హక్కల్స్ రూల్ అనేది యూజ్ చేస్తాము. మెయిన్గా ఏ కాంపౌండ్ ఆరోమాటిక్ అనే దానికి మనం హక్కల్స్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఒక కాంపౌండ్ ఆరోమాటిక్గా లేదా అని చెప్పడానికి మనము 3 ఫాలో అవుతామన్నమాట. 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ స్ట్రక్చర్కి అన్ని sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఐటమ్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ స్టెప్ అది హక్కల్స్ రూల్ని ఫాలో చేయాలి. థర్డ్ స్టెప్ దానికి స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు హక్కల్స్ రూల్ దగ్గరికి వస్తే, సో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఈ ఫార్ములాని 4n + 2π ఎలక్ట్రాన్స్ అన్నమాట. సో ఒక కాంపౌండ్లో 4n + 2π ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని మనం ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్తాము. సో ఇక్కడ n ప్లేస్లో 0, 1, 2, 3 పెట్టుకుంటే, సో ఒకవేళ ఈ n ప్లేస్లో మనం 0 పెట్టుకుంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ n ప్లేస్లో 1 పెట్టుకుంటే 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అలాగే 2 పెట్టుకుంటే 10 ఎలక్ట్రాన్స్, అలా సో ఆన్ అనమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ ఉంటే కనుక ఒక కాంపౌండ్లో లైక్ ఈ నెంబర్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కనుక, సో దాన్ని మనం ఆరోమాటిక్ కాంపౌండ్ అని అంటాము. సో సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈ కాంపౌండ్ని మనం క్రైటీరియాగా తీసుకుంటే, సో దీంట్లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2π ఎలక్ట్రాన్స్. సో ఇది హక్కల్స్ రూల్ని ఫాలో అయింది. సో ఇది ఆరోమాటిక్ కాంపౌండ్ అన్నమాట. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఈ మైనస్ని కూడా మనం కౌంట్ చేయాలి ఫ్రెండ్స్. సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది హక్కల్స్ రూల్ని ఫాలో చేస్తుంది. సో ఇది ఆరోమాటిక్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అన్ని sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్సే ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇలా మనం ఏది ఆరోమాటిక్ లేదా ఏది యాంటీ ఆరోమాటిక్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. అండ్ యాంటీ ఆరోమాటిక్ ఏదో లేదో కనుక్కోవడానికి సో మనం 4n π ఎలక్ట్రాన్స్ ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. ఈ n+లో మనం 1 పెట్టుకుంటే 4 వస్తాయి, అంటే 4 మల్టిపుల్స్ వస్తాయి. 4 మల్టిపుల్ ఉన్న ఒక నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ π ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని యాంటీ ఆరోమాటిక్ అంటాం. సో ఇప్పుడు మనం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ యాంటీ ఆరోమాటిక్. 4n + π ఎలక్ట్రాన్స్ ఫాలో చేస్తాం. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా ఏది ఆరోమాటిక్ ఏది నాన్ ఆరోమాటిక్ ఈజీగా కనుక్కున్నాం. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.